అండ్ నాకు తెలిసి సార్ అంటే నేను కరెక్ట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో బట్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫీమేల్ గెటప్ ఎక్స్పెరిమెంట్ చేసింది మీరే కదా సో ఫస్ట్ టైం మీ వరకు ఆ అప్రోచ్ ఎలా వచ్చింది అండ్ మీరు ఎవరినైనా సజెషన్ తీసుకున్నారా లైక్ నిర్మల గారిని కానీ కృష్ణ గారిని కానీ ఎవరినైనా అడగడం జరిగిందా అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ఆ జర్నీ ఒకసారి చెప్పండి అంటే నాకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్ళినప్పుడు లేడీ గెటప్ వేసేవాడిని మా అమ్మ పోలికలు బాగా ఉంటాయి కదా ఉంది ఫోటో సో మాస్టర్స్ అందరూ నాతో ఫోటో తీసుకునేవాళ్ళు అలా అమ్మలాగానే ఉన్నాడు ఆమెతో ఫోటో తీసుకోలేము అతనితో తీసుకోలేము పెద్ద థ్రిల్ అది కోర్స్ హీరో అవ్వడం ఒక సినిమా చేస్తానంటే మనకు నమ్మకం లేదు ఎప్పుడైతే పోలీస్ భార్య ఇవన్నీ హిట్స్ చూసామో ఒక సినిమా ఇలాంటిది అమ్మలా ఉంటాను మంచి కామెడీ చేస్తే బాగుంటుందని టూట్సీ డస్టిన్ హాఫ్మన్ టూట్సీ రిలీజ్ అయింది అప్పట్లో ఆయన లేడీ గెటప్ వేసాడు త్రూ అవుట్ అది చేసినప్పుడు అది చూసినప్పుడు నాకు చేయొచ్చు అనిపించింది జంజాల గారి తీసుకెళ్ళాను ఆయన ఏమన్నా నువ్వు 5 feet 10 inches నువ్వు లేడీ గెటప్ వేస్తే ఏం బాగుంటుంది బట్ నేను చేస్తానని చూపులు కలిసి వాళ్ళు వీరభద్రరావు నాకు డ్యూయట్ పెట్టారు ఇద్దరు మగాళ్ళ మధ్య అదే ఫస్ట్ డ్యూయట్ అది క్లిక్ అయింది ఈ లోపల నాకు మన పిఎన్ రామచంద్రరావు గారు గ్రేట్ డైరెక్టర్ అమ్మా మై ఫ్రెండ్ సాయిరామ్ ఫిల్మ్స్ వాళ్ళిద్దరూ ఈ సబ్జెక్ట్ పట్టుకొచ్చారు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ స్క్రిప్ట్ విన్నాను ప్రతి క్యారెక్టర్ దాంట్లో అమృతం నా క్యారెక్టర్ బ్రహ్మానంద క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ మహర్షి 100% ఇది సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే స్టార్ట్ చేసాం చాలా కష్టపడ్డారు 10 kgs తగ్గాను రోజు వ్యాక్సింగ్ 4 రోజులకు ఒకసారి ఆ టార్చర్ ఆడవాళ్ళు ఎట్లా భరిస్తారో నాకు తెలియదు కానీ ఫేషియల్ వరకు పర్వాలేదు కానీ ఈ వ్యాక్సింగ్ ఇవన్నీ అన్ని నరకాలు పడ్డారు బట్ అల్టిమేట్గా ఆ సినిమా బయర్స్ కేసు చూపిస్తే మన సినిమా పండితులు పిచ్చి సినిమా ఇది ఎవడు కొంటాడని వెళ్ళిపోయారు ఆ రోజు షేక్ అయిపోయాం అందరం కూడా జంజాల గారు చెప్పారు ఇది పెద్ద హిట్ అవుతాను చూస్తున్నాడు ఆ పక్కన రాసుకో ఇది హిట్ అవుతాను వెళ్ళిపోయాడు ఆ సినిమా చూడడానికి ఇది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని అసలు హైదరాబాద్లో థియేటర్ దొరకలేదు దీపక్ థియేటర్ అప్పట్లో వీకెస్ట్ థియేటర్ అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పక్కన వీకెస్ట్ థియేటర్ దాంట్లో వేశారు పొద్దున దిగి అటు వెళ్ళాం సినిమా చూస్తున్నాను ఆ ఎంట్రీ ఉంది జమ్మక్క జమ్మ జమ్మ ఏదో విసురుతున్నారు నాకు నెగిటివ్ మైండ్ రాళ్ళు కొడుతున్నారా ఇట్లా ఏమైనా ఫెయిల్ అయిపోయాం అంటే ఎవరు కొనలేదు ఏంటని అడిగా కాయిన్స్ విసురుతున్నారండి దే ఆర్ ఎంజాయింగ్ అంటే బొళ్ళబొళ్ళబొళ్ళ కళ్ళు ఏడ్చేసాను థియేటర్లో కాబట్టి కామెడీ సినిమాకి థియేటర్లో ఏడిస్తే బాగుంటుంది సార్ లోపలికి వచ్చేయండి అది తీసుకెళ్ళి మొహం కడుక్కొని ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది అంటారే మొహం కడుక్కుని మళ్ళీ ఏడుస్తున్నాను కాఫీ తాగి అప్పుడు ఆ వీళ్ళలు చప్పట్లు వింటుంటే అది ప్రతి యాక్టర్కి సక్సెస్ఫుల్ యాక్టర్కి ఒక షోకేస్ ఫిల్మ్ ఉంటుంది ఇప్పుడు దేవదాస్ నాగేశ్వర గారికి కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు నాకు అది షోకేస్ ఫిల్మ్ అయింది లైఫ్కి అంతే కదమ్మా సో అది క్రెడిట్ అందరికీ నేను ధైర్యం చేసి హీరోగా వెళ్ళినందుకు వాళ్ళు నన్ను నమ్మి వచ్చినందుకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దానికి ప్రాణం పోసిన బ్రహ్మానందం శుభలేఖ సుధాకర్ మహర్షి అందరూ కూడా సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ టీమ్ ఎఫర్ట్ అమ్మ సాయినా మన మధు తోటపల్లి రైటరు మంచి తన డైలాగులు పిచ్చి తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడని తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడని అంటే అలాగా అవన్నీ అప్పుడు స్పాంటేనియస్గా పడినాయి ఇప్పుడు సమాజ వర్గంలో ఎలా పడిందో అవన్నీ కూడా థియేటర్లో ఎంత పడినాయి అంటమ్మా సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ అవన్నీ కూడా చీర ఊడిపోవడం ఇవన్నీ కూడా ఇట్స్ పీస్ ఆఫ్ మాస్టర్ పీస్ అమ్మా కామెడీ మాస్టర్ పీస్ సార్ అంటే ఆ టైంలో మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకునేవారా ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఓన్ డెసిషన్ మోస్ట్లీ ఓన్ డెసిషన్ అమ్మా మోస్ట్లీ ఓన్ డెసిషన్ అంటే అప్పట్లో ఇలాంటివి చేయాలంటే భయపడేవాళ్ళు మా అమ్మకి చెప్పినట్టు ఆమె కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ఇష్టం ఆ రోజుల్లోనే మీనా కవిత అట్లాంటి సినిమాలు చేయి బాగానే ఉంటుంది జాగ్రత్తగా చేయన్నారు కృష్ణ గారు విజయములు గారు బట్ ఇట్ వాస్ అ గ్రేట్ డెసిషన్ ఇన్ లైఫ్ చిత్రం బలాచిత్రం అనేది అది అందరి ఆర్టిస్టులకు రాదు అది ఆ తర్వాత ఆ సినిమా తమిళ్లో కమల్ హాసన్ గారి దగ్గర తీసుకెళ్లారు అప్పుడు వెళ్తే నేను ఇప్పుడు చేయనిది నరేష్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ 10 ఏళ్ల తర్వాత చేస్తానన్న అదే బామ్మనే సత్యభామని అంటే ఆయన గ్రేట్నెస్ అది